ఓం శాంతి 3/11/2024 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. బ్రాహ్మణ జీవితానికి ఆధారం పవిత్రత యొక్క రాయల్టీ అనగా శ్రేష్టత. రివైజ్ 25/10/2002. ఈరోజు స్నేహ సాగరుడు తన స్నేహి పిల్లలను చూస్తున్నారు. నలువైపులా ఉన్న స్నేహి పిల్లలు సూక్ష్మమైన ఆత్మిక బంధనంలో బంధింపబడి తమ మధురమైన ఇంటికి చేరుకున్నారు. పిల్లలు ఎలాగైతే స్నేహంతో ఆకర్షింపబడి చేరుకున్నారో అలా తండ్రి కూడా పిల్లల స్నేహ బంధనంలో బంధింపబడి పిల్లల సన్ముఖంలోకి చేరుకున్నారు. నలువైపులా ఉన్న పిల్లలు దూరంగా ఉండి కూడా స్నేహంలో ఇమిడి ఉన్నారు అని బాప్దాదా చూస్తున్నారు. సన్ముఖంలో ఉన్న పిల్లలను కూడా చూస్తున్నారు మరియు దూరంగా కూర్చొని ఉన్న పిల్లలను కూడా చూసి హర్షిస్తున్నారు. ఈ ఆత్మిక అవినాశి స్నేహము, పరమాత్మ స్నేహము, ఆత్మిక స్నేహము పూర్తి కల్పం అంతటిలో ఇప్పుడు మాత్రమే అనుభవం చేస్తున్నారు. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి పవిత్రత రాయల్టీని చూస్తున్నారు. పవిత్రతయే బ్రాహ్మణ జీవితం యొక్క శ్రేష్టత. పిల్లలు ప్రతి ఒక్కరి శిరస్సు పైన ఆత్మిక శ్రేష్టతకు చిహ్నమైన పవిత్రత యొక్క ప్రకాశ కిరీటాన్ని చూస్తున్నారు. మీరందరూ కూడా మీ పవిత్రత కిరీటాన్ని, ఆత్మిక శ్రేష్టత యొక్క కిరీటాన్ని చూసుకుంటూ ఉన్నారా? వెనుక ఉన్నవారు కూడా చూసుకుంటూ ఉన్నారా? ఇది ఎంత శోభనీయమైన కిరీటధారుల సభ అయినది. కరెక్టే కదా? పాండవులు కిరీటం మెరుస్తూ ఉంది కదా. ఇలాంటి సభను చూస్తున్నారు కదా. కుమారీలు, మీరందరూ కిరీటధారి కుమారీలే కదా. పిల్లల రాయల్ పరివారం ఎంత శ్రేష్టమైనది అని బాప్దాదా చూస్తున్నారు. మీ అనాది రాయల్టీని, పరంధామంలో ఉండే రాయల్టీని గుర్తు చేసుకోండి. ఆత్మలైన మీరు పరంధామంలో ఉన్నప్పుడు ఆత్మ రూపంలో కూడా మీ ఆత్మిక రాయల్టీ విశేషమైనది. అక్కడ ఆత్మలన్నీ ప్రకాశ రూపంలోనే ఉంటాయి, కానీ మీ మెరుపు ఆత్మలన్నింటికంటే శ్రేష్టమైనది. పరంధామం గుర్తుకొస్తోందా? అనాది కాలం నుండి కూడా మీ మెరుపు, నశ భిన్నమైనవి. ఉదాహరణకు ఆకాశంలో నక్షత్రాలన్నీ మెరుస్తూ ఉంటాయి, అన్నీ ప్రకాశిస్తూనే ఉంటాయి, కానీ నక్షత్రాలన్నింటిలో కొన్ని విశేషమైన నక్షత్రాల మెరుపు భిన్నంగా మరియు ప్రియంగా ఉంటుంది. అలాగే సర్వాత్మల మధ్యలో ఆత్మలైన మీ మెరుపు, ఆత్మిక రాయల్టీ, పవిత్రత, ప్రకాశం భిన్నమైనవి. మీకు గుర్తుకొస్తోంది కదా. తర్వాత ఆది కాలంలోకి, స్వర్గంలోకి రండి. ఆది కాలాన్ని గుర్తు చేసుకుంటే ఆది కాలంలో కూడా దేవతా స్వరూపంలో మీ ఆత్మిక రాయల్టీ యొక్క పర్సనాలిటీ ఎంత విశేషంగా ఉండేది. పూర్తి కల్పంలో దేవతా స్వరూపం యొక్క రాయల్టీ ఇంకెవరికైనా ఉందా? ఆత్మిక రాయల్టీ, పవిత్రత, పర్సనాలిటీ గుర్తుంది కదా. పాండవులకు కూడా గుర్తుందా? గుర్తు వచ్చేసిందా? తర్వాత మధ్యకాలంలోకి రండి. మధ్యకాలము అనగా ద్వాపరం నుండి ఏవైతే మీ పూజ్య చిత్రాలను తయారు చేస్తారో ఆ చిత్రాల రాయల్టీ మరియు పూజ యొక్క రాయల్టీ ద్వాపరం నుండి ఇప్పటి వరకు మరెవరి చిత్రాలకైనా ఉందా? చిత్రాలైతే చాలా మందివి ఉన్నాయి, కానీ ఇలాంటి విధిపూర్వక పూజ ఇతర ఆత్మలు ఎవరికైనా ఉందా? ధర్మపితలు కానీ, నేతలు కానీ, అభినేతలు కానీ, చిత్రాలైతే అందరివి తయారవుతాయి, కానీ మీ చిత్రాల రాయల్టీ మరియు పూజ యొక్క రాయల్టీ మరెవరిదైనా చూశారా? డబల్ విదేశీయులు తమ పూజను చూసుకున్నారా? మీరు చూశారా లేక కేవలం విన్నారా? ఇలాంటి విధిపూర్వక పూజ మరియు చిత్రాలలో మెరుపు, ఆత్మీయత మరెవ్వరికీ లేదు మరియు ఉండదు కూడా. ఎందుకు? పవిత్రత రాయల్టీ ఉంది, పవిత్రత పర్సనాలిటీ ఉంది. మీ పూజను బాగా చూసుకున్నారా? చూడలేదంటే చూడండి. ఇప్పుడు చివరిదైన సంగమ యుగంలోకి రండి.
సంగమ యుగంలో కూడా పూర్తి విశ్వమంతటిలో పవిత్రత రాయల్టీయే బ్రాహ్మణ జీవితానికి ఆధారము. పవిత్రత లేదు అంటే ప్రభువు ప్రేమ కూడా అనుభవం అవ్వదు. సర్వ పరమాత్మ ప్రాప్తులు కూడా అనుభవం అవ్వవు. పవిత్రతయే బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ మరియు పవిత్రతయే ఆత్మిక రాయల్టీ కనుక పూర్తి కల్పంలో అనగా అనాది ఆది మధ్య అంత్యాలు ఈ ఆత్మిక రాయల్టీ నడుస్తూ ఉంది కనుక మిమ్మల్ని మీరు చూసుకోండి. అందరి వద్ద దర్పణమైతే ఉంది కదా, దర్పణం ఉందా, చూసుకోగలరా? మరి చూసుకోండి. మాలో పవిత్రత రాయల్టీ ఎంత శాతంలో ఉంది? నా ముఖము ద్వారా పవిత్రత ప్రకాశం కనిపిస్తోందా? నడవడికలో పవిత్రత యొక్క నశ కనిపిస్తోందా? నా నడవడికలో ఆ నశ అనగా ఆత్మిక నశ కనిపిస్తోందా అని మిమ్మల్ని మీరు చూసుకున్నారా? చూసుకోవడానికి ఎంత సమయం పడుతుంది? ఒక్క క్షణమే కదా. మరి అందరూ స్వయాన్ని చూసుకున్నారా? కుమారీలు మెరుపు నశ ఉన్నాయా? మంచిది, అందరూ లేచి నిలబడండి. కుమారీలు ఎర్రని పట్టి ధరించి కూర్చొని ఉన్నారు. దానిపైన ఏకవ్రత అని వ్రాసి ఉంది. దానిని చూస్తూ బాబా అన్నారు, అందంగా కనిపిస్తోంది కదా. ఏక్ వ్రత్ అంటేనే పవిత్రత రాయల్టీ అని అర్థం. మరి ఏక్ వ్రత అనే పాఠాన్ని పక్కా చేసుకున్నారు కదా. మీ మీ స్థానాలకు వెళ్ళిన తర్వాత కచ్చాగా చేసుకోకండి, అపరిపక్వంగా ఉండకండి. కుమారుల గ్రూపు లేవండి, కుమారుల గ్రూపు కూడా బాగుంది. కుమారులు మనస్సులో ప్రతిజ్ఞ అనే పట్టీని కట్టుకున్నారు. కుమారీలైతే బయటికి కూడా కట్టుకున్నారు. సదా అనగా నిరంతరము పవిత్రత పర్సనాలిటీలో ఉండే కుమారులము అనే ప్రతిజ్ఞ యొక్క పట్టీని ధరించారా? అవును అని చెప్పండి. అవునా కాదా చెప్పండి. లేకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిగా డీలా అయిపోయాము అని లెటర్ రాస్తారా? అలా చేయకండి. ఎప్పటి వరకు బ్రాహ్మణ జీవితంలో జీవించాలో అప్పటి వరకు సంపూర్ణ పవిత్రంగా ఉండాల్సిందే. ఇలాంటి ప్రతిజ్ఞ చేశారా? పక్కా ప్రతిజ్ఞ చేసి ఉంటే చేతులు ఊపండి. టీవీలో మీ ఫోటో వస్తోంది. ఎవరైతే డీలాగా అయిపోతారో వారికి ఈ ఫోటో పంపిస్తాము కనుక డీలాగా అవ్వకండి, పక్కాగా ఉండండి. పక్కాయే కదా. పాండవులైతే పక్కాగానే ఉంటారు. మీరు పక్కా పాండవులు, చాలా మంచిది. పవిత్రత యొక్క వృత్తి అనగా శుభభావన, శుభకామన. ఎవరు ఎలా ఉన్నా కానీ పవిత్ర వృత్తి అనగా శుభభావన, శుభకామన ఉండాలి. మరియు పవిత్ర దృష్టి అనగా సదా ప్రతి ఒక్కరిని ఆత్మిక రూపంలో లేక ఫరిస్తా రూపంలో చూడాలి. కనుక వృత్తి, దృష్టి మరియు మూడవదైన కృతి అనగా కర్మలో కూడా సదా ప్రతి ఆత్మకు సుఖాన్ని ఇవ్వాలి మరియు సుఖాన్ని తీసుకోవాలి. ఇదే పవిత్రత యొక్క గుర్తు. వృత్తి, దృష్టి మరియు కృతి ఈ మూడింటిలో ఈ ధారణ ఉండాలి. మనస్స, దృష్టి మరియు కర్మలో. ఎవరు ఏం చేసినా, దుఃఖం ఇచ్చినా, అవమానపరచినా కానీ మీ కర్తవ్యం ఏమిటి? దుఃఖం ఇచ్చే వారినే మీరు అనుసరించాలా లేక బాప్దాదాను అనుసరించాలా? తండ్రిని అనుసరించాలి కదా. మరి బ్రహ్మబాబా దుఃఖం ఇచ్చారా లేక సుఖం ఇచ్చారా? సుఖం ఇచ్చారు కదా. కనుక మాస్టర్ బ్రహ్మలైన మీరు అనగా బ్రాహ్మణ ఆత్మలైన మీరు ఏం చేయాలి? ఎవరైనా దుఃఖం ఇస్తే మీరేం చేస్తారు? దుఃఖం ఇస్తారా, ఇవ్వరా? చాలా దుఃఖం ఇస్తే ఏం చేస్తారు? చాలా నిందిస్తారు, తిడతారు, చాలా అవమానపరుస్తారు. అప్పుడు కొద్దిగా ఫీలింగ్ కలుగుతుందా లేక కలగదా? కుమారీలకు ఫీలింగ్ కలుగుతుందా? కొద్దిగా కలుగుతుంది కదా. కనుక తండ్రిని అనుసరించండి. నా కర్తవ్యం ఏమిటి అని ఆలోచించండి. వారి కర్తవ్యాన్ని చూసి మీ కర్తవ్యాన్ని మర్చిపోకండి. వారు నిందిస్తూ ఉంటే మీరు సహనశీలత దేవీలుగా, సహనశీలత దేవతలుగా అయిపోండి. మీ సహనశీలత ద్వారా నిందించే వారు కూడా మిమ్మల్ని ఆలింగనం చేసుకుంటారు. సహనశీలతలో ఇంతటి శక్తి ఉంది కానీ కొంత సమయం సహనం చేయాల్సి వస్తుంది. కనుక మీరు సహనశీలత యొక్క దేవీలు లేక దేవతలే కదా.
నేను సహనశీలత దేవిని, నేను సహనశీలత దేవతను అని సదా స్మృతిలో ఉంచుకోండి. దేవత అనగా ఇచ్చేటటువంటి దాత. ఎవరైనా నిందిస్తున్నారు, గౌరవం ఇవ్వడం లేదు అంటే అది చెత్తనా లేక మంచి వస్తువా? మరి మీరెందుకు తీసుకుంటారు? చెత్తను ఎవరైనా తీసుకుంటారా? ఎవరైనా మీకు చెత్త ఇస్తే మీరు తీసుకుంటారా? తీసుకోరు కదా! అలాంటప్పుడు మిమ్మల్ని గౌరవించకపోవడము, అవమానపరచడము, తిట్టడము, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇవన్నీ ఏమిటి? మంచి వస్తువులా? మరి మీరెందుకు తీసుకుంటారు? కొద్ది కొద్దిగా తీసుకొనేస్తారు. ఆ తర్వాత తీసుకోకుండా ఉండవలసింది అని ఆలోచిస్తారు. కనుక ఇప్పుడు ఇక తీసుకోకండి. తీసుకోవడము అంటే మనస్సులో ధారణ చేయడం, యోచన చేయడము, ఫీలింగ్లోకి రావడం. కనుక మీ అనాది కాలము పరంధామంలో ఆది కాలము, మధ్యకాలము, సంగమ కాలము, పూర్తి కల్పం యొక్క పవిత్రత, రాయల్టీ, పవిత్రత, పర్సనాలిటీలను గుర్తు చేసుకోండి. ఎవరు ఏం చేసినా మీ పర్సనాలిటీని మీ నుండి ఎవ్వరూ లాక్కోలేరు. ఇది ఆత్మిక నశ కదా! డబల్ విదేశీలకు డబల్ నశ ఉంది కదా! డబల్ నశ ఉంది కదా! అన్ని విషయాలు డబల్ నశ ఉంది కదా! పవిత్రత యొక్క డబల్ నశ, సహనశీలత యొక్క దేవి దేవతలుగా అయ్యే డబల్ నశ కూడా ఉంది. డబల్ ఉంది కదా! కేవలము అమరులుగా ఉండండి. అమర్ భవ యొక్క వరదానాన్ని ఎప్పుడు మర్చిపోకండి. మంచిది. ఎవరైతే ప్రవృత్తిలోని వారు అనగా యుగల్ ఉన్నారో ఒక్కరే ఉంటారు కానీ చెప్పడానికి యుగల్ అని చెప్పబడుతుంది. అలాంటి వారు లేచి నిలబడండి. యుగల్స్ చాలామంది ఉన్నారు. కుమారులు, కుమారీలు కొద్దిమందే ఉన్నారు. కుమారుల కంటే యుగల్స్ చాలామంది ఉన్నారు. కనుక యుగల్ మూర్తి అయిన బాప్ దాదా మీ అందరికీ ప్రవృత్తిలో ఉండే డైరెక్షన్ ఎందుకు ఇచ్చారు? మీకు యుగల్గా ఉండే అనుమతి ఎందుకు ఇచ్చారు? ప్రవృత్తిలో ఉండే అనుమతి ఎందుకు ఇచ్చారు తెలుసా? గృహస్థంలో ఉండే అనుమతి. ఎందుకంటే యుగల్ రూపంలో ఉంటూ ఈ మహామండలేశ్వరులను మీ పాదాలపై వంగేలా చేయాలి. ఇంత ధైర్యం ఉందా? తోడుగా ఉంటూ ఇద్దరు పవిత్రంగా ఉండడం కష్టమని వారంటారు కానీ మీరేమంటారు? కష్టమా లేక సహజమా? చాలా సహజం బాబా అన్నారు. పక్కాయేనా లేకుంటే ఒకసారి ఈజీ ఒకసారి లేజీనా? అందుకే బాప్ దాదా డ్రామా అనుసారంగా మీ అందరినీ ప్రపంచం ముందు, విశ్వం ముందు ఛాలెంజ్ చేయడానికి ఉదాహరణగా తయారు చేశారు. కనుక ప్రవృత్తిలో ఉంటూ కూడా నివృత్తులుగా అనగా అపవిత్రత నుండి నివృత్తులుగా ఉండగలరా? మీరందరూ ఛాలెంజ్ చేసేవారే కదా! అందరూ ఛాలెంజ్ చేసేవారేనా? ఛాలెంజ్ అయితే చేస్తాం కానీ ఏమవుతుందో ఏమో తెలియదు అని కొద్ది కొద్దిగా భయపడేవారైతే కాదు కదా! కనుక విశ్వానికి ఛాలెంజ్ చేయండి. ఎందుకంటే తోడుగా ఉంటున్న స్వప్న మాత్రంలో కూడా అపవిత్రత యొక్క సంకల్పము రాకూడదు అనేదే ఇక్కడ క్రొత్త విషయం. ఇదే సంగం యుగ బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత. కనుక విశ్వము అనే షో కేసులో మీరు ఉదాహరణగా అయ్యారు. శాంపుల్ అని అయినా అనండి, ఉదాహరణ అని అయినా అనండి. మిమ్మల్ని చూసి అందరికీ మేము కూడా అవ్వగలము అనే శక్తి వస్తుంది. సరేనా? శక్తులు సరేనా? పక్కాగా ఉన్నారు కదా! కచ్చాగా పక్కాగా అయితే లేరు కదా! పక్కాగా ఉన్నారు కదా! బాప్ దాదా కూడా మిమ్మల్ని చూసి సంతోషిస్తున్నారు. శుభాకాంక్షలు. ఎంతమంది ఉన్నారో చూడండి. చాలా మంచిది. ఇక మిగిలిన వారు టీచర్లు. టీచర్లు లేకుంటే గతి లేదు. టీచర్లు లేవండి, మంచిది. పాండవులు కూడా మంచి మంచి వారు ఉన్నారు. టీచర్ల విశేషత ఏమంటే ప్రతి టీచర్ యొక్క రూపురేఖల ద్వారా భవిష్యత్తు కనిపించాలి. లేక ప్రతి టీచర్ యొక్క రూపురేఖల ద్వారా ఫరిస్తా రూపం కనిపించాలి. ఇటువంటి టీచర్లే కదా! ఫరిస్తాలైన మిమ్మల్ని చూసి ఇతరులు కూడా ఫరిస్తాలుగా అయిపోవాలి. ఎంతమంది టీచర్లు ఉన్నారో చూడండి. విదేశీ గ్రూపులో టీచర్లు చాలామంది ఉన్నారు. ఇప్పుడైతే కొంతమంది వచ్చారు. ఎవరైతే రాలేదో వారిని కూడా బాప్ దాదా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు టీచర్లు అందరూ కలిసి తమ నడవడిక మరియు ముఖము ద్వారా తండ్రిని ఎలా ప్రత్యక్షం చేయాలి అనే ప్లాన్ తయారు చేయండి.
ప్రపంచంలోని వారు పరమాత్మ సర్వవ్యాపి అని అంటారు, కానీ మీరు సర్వవ్యాపి కాదు అని అంటారు. కానీ బాప్తాదా అంటున్నారు, ఇప్పుడు సమయ ప్రమాణంగా ప్రతి టీచర్లో తండ్రి ప్రత్యక్షంగా కనిపిస్తే సర్వవ్యాపిగా కనిపిస్తారు కదా. ఇది సాధ్యమేనా? మంచిది. దీని తేదీ ఏది? తేదీనైతే నిర్ణయించాలి కదా. మరి దీని తేదీ ఏది? ఎంత సమయం కావాలి? ఇప్పటి నుండే ప్రారంభిస్తాం బాబా అన్నారు. ప్రారంభిస్తారా? ధైర్యం బాగుంది, కానీ ఎంత సమయం కావాలి? ఇప్పుడు 2002వ సంవత్సరం నడుస్తోంది. ఇక 2000 ఎన్నో సంవత్సరం వరకు సమయం కావాలి. కనుక టీచర్లు ఇదే అటెన్షన్ ఉంచుకోవాలి. ఇప్పుడు కేవలం నేను తండ్రిలో ఇమిడి ఉన్నట్లు కనిపించాలి, నా ద్వారా తండ్రి కనిపించాలి, ఇలాంటి ప్లాన్ తయారు చేస్తారు కదా. డబల్ విదేశీయులు మీటింగ్ చేయడంలో తెలివైన వారు కదా. ఎలా మా ఒక్కొక్కరి నుండి తండ్రి కనిపించాలి అనే విషయం గురించి ఇప్పుడు మీటింగ్ చేయండి. మీటింగ్ చేయకుండా ఇక్కడి నుండి వెళ్ళకండి. ఇప్పుడైతే బ్రహ్మకుమారీలు కనిపిస్తున్నారు. బ్రహ్మకుమారీలు చాలా మంచివారని కనిపిస్తోంది, కానీ వీరి బాబా ఎంత మంచివారో దానిని చూడాలి. అప్పుడే విశ్వ పరివర్తన జరుగుతుంది. డబల్ విదేశీయులు ప్లానును ప్రాక్టికల్గా ప్రారంభిస్తాం కదా. ఆలోచన చేయండి, ప్రారంభిస్తాము అని. పక్కాన మంచిది. అప్పుడు మీ దాది యొక్క ఆశ పూర్తి అయిపోతుంది, జానకి దాది ఆశ. సరేనా? మంచిది. చూడండి, డబల్ విదేశీయులు ఎంతమంది సేవాదారులు ఉన్నారు. మీ కారణంగా అందరికీ శుభాకాంక్షలు లభిస్తున్నాయి. బాప్ దాదాకు కూడా డబల్ విదేశీయులపై ఎక్కువ అని చెప్పం, కానీ విశేషమైన ప్రేమ ఉంది. ఎందుకుంది? ఎందుకంటే డబల్ విదేశీ ఆత్మలు ఎవరైతే సేవకు నిమిత్తంగా అయ్యారో వారు విశ్వంలో మూల మూలలో తండ్రి సందేశాన్ని చేర్చేందుకు నిమిత్తంగా అయిపోయారు. లేకుంటే నలువైపులా ఉన్న విదేశీ ఆత్మలు దాహంతో ఉండిపోయేవారు. మీరు భారతదేశంలో వచ్చారు, విదేశంలో సందేశం ఎందుకు ఇవ్వలేదు అని ఇప్పుడు తండ్రికి ఫిర్యాదులైతే రావు కదా. కనుక తండ్రికి ఫిర్యాదులు రాకుండా చేసేందుకు మీరు నిమిత్తమయ్యారు. ఏ దేశము వంచితంగా ఉండిపోరాదు అని జానకి దాదికి చాలా ఉత్సాహం ఉంది. మంచిది. తండ్రికి వచ్చే ఫిర్యాదులకైతే సమాప్తం చేస్తారు కదా. కానీ మీకు జానకి దాదిని గురించి మీ సాథీలను చాలా అలసిపోయేలా చేస్తారు కదా. జయంతి చెప్పు, అలసిపోయేలా చెయ్యరా? కానీ ఈ అలసటలో కూడా ఆనందం ఇమిడి ఉంటుంది. మొదటైతే మాటి మాటికి ఇదేమిటి అని అనిపిస్తుంది, కానీ ఉపన్యసించి ఆశీర్వాదాలను తీసుకొచ్చినప్పుడు ముఖమే మారిపోతుంది. మంచిది. ఇరువురు దాదీలలో ఉమంగ్ ఉత్సాహాలను పెంచే విశేషత ఉంది. వీరు శాంతిగా కూర్చోలేరు. సేవ ఇప్పుడు ఇంకా మిగిలి ఉంది కదా. ఒకవేళ ప్రపంచ పటాన్ని తీసుకొని భారతదేశంలో కానీ విదేశంలో కానీ ఒక్కొక్క స్థానానికి టిక్కు పెడుతూ వెళ్ళారు అంటే ఇప్పుడు ఇంకా మిగిలి ఉన్న స్థానాలు కనిపిస్తాయి. కనుక బాప్దాదా సంతోషిస్తున్నారు మరియు ఎక్కువ అలసిపోయేలా చేయకండి అని కూడా చెప్తున్నారు. మీరందరూ సేవలో సంతోషంగా ఉన్నారు కదా. ఇప్పుడు ఈ కుమారీలు కూడా టీచర్లుగా అవుతారు. టీచర్లుగా ఉన్నవారు ఉండనే ఉన్నారు, కానీ ఎవరైతే టీచర్లుగా లేరో వారు టీచర్లుగా అయ్యి ఏదో ఒక సెంటర్నైతే సంభాలిస్తారు. హ్యాండ్స్ తయారవుతారు కదా. డబల్ విదేశీ పిల్లలకు 2 పనులు చేసే అభ్యాసం అయితే ఉండనే ఉంది. ఉద్యోగం కూడా చేస్తారు, సెంటర్ కూడా సంభాలిస్తారు. అందుకే బాప్ దాదా డబల్ శుభాకాంక్షలు కూడా ఇస్తున్నారు. మంచిది. నలువైపులా ఉన్న అతి స్నేహి అతి సమీపాత్మలకు, ఆది కాలం నుండి ఇప్పటి వరకు రాయల్టీ యొక్క అధికారి ఆత్మలకు సదా తమ ముఖము మరియు నడవడిక ద్వారా పవిత్రత మెరుపును చూపించేవారు. సదా స్వయాన్ని సేవ మరియు స్మృతిలో తీవ్ర పురుషార్థము ద్వారా నెంబర్ 1గా చేసుకునేవారు. సదా తండ్రి సమానం, సర్వశక్తి సంపన్నంగా, సర్వగుణ సంపన్న స్వరూపంలో ఉండేవారు. అన్ని వైపులా ఉన్న ఇటువంటి పిల్లలు ప్రతి ఒక్కరికి బాప్ దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. విదేశం యొక్క ముఖ్యమైన టీచర్ అక్కయ్యలతో
అందరూ మంచి మంచి సేవా ప్లాన్లు తయారు చేశారు కదా, ఎందుకంటే సేవ సమాప్తమైనప్పుడే మీ రాజ్యం వస్తుంది. కనుక సేవా సాధనాలు కూడా అవసరమే, కానీ మనసా సేవ వాచా సేవ రెండు జత జతలో చేయాలి. సేవ మరియు స్వ ఉన్నతి రెండు తోడుగా ఉండాలి. ఇలాంటి సేవ సఫలతను సమీపంగా తీసుకొస్తుంది. కనుక సేవకు నిమిత్తంగా అయితే ఉన్నారు మరియు అందరూ తమ తమ స్థానాలలో సేవ కూడా మంచిగా చేస్తున్నారు. ఇకపోతే ఇప్పుడు ఏదైతే పని ఇచ్చామో దాని ప్లాన్ తయారు చేయండి. దానికోసం స్వయంలో మరియు సేవలో ఏం వృద్ధి చెయ్యాలో, ఏం అడిషన్ చెయ్యాలో, చేర్చాలో ఆ ప్లాన్ తయారు చేయండి. బాప్దాదా అయితే సేవాదారులను చూసి సంతోషిస్తూ ఉంటారు. సేవా కేంద్రాలన్నీ బాగా ఉన్నతిని పొందుకుంటున్నాయి కదా, ఉన్నతి ఉంది కదా, మంచిది, బాగా వృద్ధి జరుగుతోంది, అవుతోంది మరియు అవుతూ ఉంటుంది. ఇప్పుడు కేవలం వేరువేరుగా ఉన్న వారిని సంఘటనగా చేసి వారిని పక్కాగా చేయండి. ప్రాక్టికల్ రుజువును అందరికీ చూపించండి. ఏ సేవ చేస్తున్నా రకరకాల ప్లాన్లు తయారు చేస్తున్నారు మరియు బాగా నడుస్తున్నారు కూడా. ఇప్పుడు ఆ గ్రూపులన్నిటినీ ఒక దగ్గరికి తీసుకురండి. ఈ సేవ యొక్క రుజువు పూర్తి బ్రాహ్మణ పరివారం ఎదురుగా రావాలి, సరేనా? ఇకపోతే అందరూ బాగున్నారు, చాలా బాగున్నారు, మంచిది. ఓం శాంతి. వరదానము. 3 స్మృతుల తిలకము ద్వారా శ్రేష్ఠ స్థితిని తయారు చేసుకునే అచల్ అడోల్ భవ, అచంచలంగా స్థిరంగా కండి. బాప్ దాదా తన పిల్లలందరికీ 3 స్మృతుల తిలకాన్ని ఇచ్చారు. 1 స్వయం ఆత్మ యొక్క స్మృతి, 2 తండ్రి స్మృతి, 3 శ్రేష్ఠ కర్మల కోసం డ్రామా స్మృతి. డ్రామా గుర్తు ఉంటే శ్రేష్ఠ కర్మలు జరుగుతాయి. ఎవరికైతే ఈ 3 స్మృతులు సదా ఉంటాయో వారి స్థితి కూడా శ్రేష్టంగా ఉంటుంది. ఆత్మ స్మృతితో పాటు తండ్రి స్మృతి మరియు తండ్రి స్మృతితో పాటు డ్రామా స్మృతి చాలా అవసరం. ఎందుకంటే కర్మలో ఒకవేళ డ్రామా జ్ఞానం ఉన్నట్లయితే హెచ్చు తగ్గులు అవ్వరు. ఏవైతే రకరకాల పరిస్థితులు వస్తాయో వాటిలో అచల్ అడోల్గా ఉంటారు, స్థిరంగా. స్లోగన్. దృష్టిని అలౌకికంగా, మనస్సును శీతలంగా మరియు బుద్ధిని దయాహృదయంగా చేసుకోండి. అవ్యక్త ఇషారా. స్వసేవ మరియు సర్వుల సేవ కంబైన్డ్ రూపంలో చేస్తూ సఫలతామూర్తిగా కావటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. సేవలో సఫలతకు ఆధారం సేవలో నిమిత్త భావం ఉండాలి. నిరాకారి, నిర్వికారి, నిరహంకారి ఈ 3 విశేషతలు నిమిత్త భావంతో స్వతహాగా వస్తాయి. నిమిత్త భావము లేదు అంటే అనేక ప్రకారాలైన నేను, నాది అనేవి సేవను డీలాగా చేస్తాయి. కనుక నేను లేదు, నాది లేదు. ఒకవైపున అతి నమ్రత, వరల్డ్ సర్వెంట్, రెండవ వైపు జ్ఞానం యొక్క అథారిటీ. ఎచ్చట నిమిత్త భావము, నిర్మాణ భావము, బేహద్ అనంతమైన భావం ఉంటుందో అది ఏ సఫలత. ఓం శాంతి.